హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. సో ఈరోజు నేను పింకీ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో పింకీ ఈస్ ప్రిపేరింగ్ ఫుడ్ ఫర్ మీ. పింకీ ఏం చేస్తావే? గుడ్డు కూర. గుడ్డు. ఓ మై గాడ్, గుడ్డు కూర వేస్తుందంట. చూద్దాం ఎట్లా వేస్తాం. మీరు కూడా నేర్చుకోండి పింకీ వేసే గుడ్డు కూర. స్పెషల్ రెసిపీ అంట, చూడండి. స్పెషల్ ఏం లేదు, నార్మల్ అంటే ఏం కాదే, మనకు మన వాళ్ళు స్పెషల్ చూడండి. చూపించడం స్పెషలే కానీ సో ఫస్ట్ ఆనియన్స్ కట్ చేస్తుంది, చాప్ 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 చాప్. తర్వాత ఏం చేస్తుందంటే కడాయి పెట్టింది ఫ్రెండ్స్, చూద్దాం ఏం చేస్తుంది. ఏదైనా మాట్లాడవి, మొత్తం నీళ్ళు తెలియదు కదంలో కాదు. నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు రాకుండా మన టిప్ చెప్పండి. అరే నోట్లో బ్రెడ్ పెట్టుకోవాలి, నేను నీళ్ళు రాకుండా. బ్రెడ్ నోట్లో బ్రెడ్ పెట్టుకుని బ్రెడ్ కట్ చేసి నీళ్ళు రావాలి. అదేంటి నేను చూసిన మొన్న ట్రిప్ యూట్యూబ్. కొందరే ఉల్లిగడ్డ పొట్టు పెట్టుకో. మీకు తెలుసా ఫ్రెండ్స్? మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి. నోట్లో బ్రెడ్ పెట్టుకుంటే కళ్ళకి పీల్చుకునేది లేదు, నోట్లో బ్రెడ్ పెట్టుకుంటే కళ్ళ నుంచి వాటర్ రావాలి. కాదు, ముక్కు కదా పీల్చుకునేది. ముక్కులు పీల్చుకోదే, కళ్ళ నుంచి మంట. ఇది మంట అనేది కళ్ళలో పోతుంది కాబట్టి అది రావట. సో ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకోవాలి. దాని తర్వాత గంటల కోసం వస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్ ఇగ్నోర్ దిస్. ముట్టి మీకు తప్పన పడుతుంది. సో ఇప్పుడు మన ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇంకా కొంచెం ఉడకాలి. యాక్చువల్లీ అయితే నేను ఆనియన్ మొత్తం ఉడికిన తర్వాత ఫస్ట్ అల్లం వేసి, ఎందుకంటే మాడిపోకుండా ముందు వేసేసి ఇప్పుడు ఎగ్ కూడా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఏదో చేస్తుంటాను, ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. తిన్నాక నేను ఎలా ఉంటానని వీడియో తీసి పెడతాను మీకు. ఒకటి ఇది డబుల్ ఎక్స్ అంటే ఫ్రెండ్స్, డబుల్ ఎక్స్ సింగిల్ డబుల్ ఏంటి? చిన్న ఉన్నాయి కదా, కలర్ తిప్పుకోరు దాంట్లో డబుల్ ఎక్స్. దీని డబుల్ ఎగ్ అంటారు కదా, ఇంకా పెద్ద ఉంటాయి, నార్మల్ ఎంత ఉంటాయి, ఈసారి చిన్న వచ్చినాయి. ఇది సింగిల్ లో డబుల్ ఎగ్ అంటే ఫ్రెండ్స్ చూడండి, చిన్న చిన్నగా రెండు ఉన్నాయి ఒక ఎగ్లో. నేను ఎప్పుడు చూడలేదు. డబుల్ ఎగ్ చూసినా అది కొంచెం పెద్ద ఉంటుంది, ఇది కొంచెం చిన్న ఉంటుంది. సో మూడు పెట్టేసుకోవాలి. ఫస్ట్ వ్లాగ్ ఏం చేయాలి అని చాలా రోజుల నుంచి జుట్టు పీక్కుంటున్నాం అనుకోకుండా. ఇవాళ ఈ గుడ్డు కర్రీతో మా ఫస్ట్ వ్లాగ్ మొదలవుతుంది. చూద్దాం. వరల్డ్ ఫేమస్ ఎగ్ కర్రీ, పింకీ స్పెషల్ ఎగ్ కర్రీ. బై ద వే నా పేరు మౌనిక, దీని పేరు ప్రియాంక. సో పింకీ మౌని అండ్ మా ఛానల్ పేరు గుర్తుంది కదా, గాసిప్ గర్ల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. లాస్ట్ కరివేపాకు వేసింది ఫ్రెండ్స్. మీరైతే ఎట్లా వేస్తారు? ఫస్ట్ వేస్తారా లాస్ట్ వేస్తారా? కర్రీ లాస్ట్ చెప్పా కదా, ఇది పింకీ స్పెషల్ ఎగ్ కర్రీ. ఇప్పుడు ఇప్పుడు ఈ కరివేపాకు అనేది నూనెలో ఎగుతుందా ఎగదని నాకు డౌట్ ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ ఫ్లేవర్ వస్తుంది అంతే. ఫ్లేవర్ వస్తుంది, పర్ర పర్ర అట్లా ఏం రాదనమాట. ఓకే, అంటే దీనివల్ల యూజ్ ఏంటి? లాస్ట్ చేయడం వల్ల అంటే ఫస్ట్ వేస్తే ఏంటి, లాస్ట్ వేస్తే ఏంటి? ఫస్ట్ వేస్తే మొత్తం ఇట్లా కరకర అయిపోయి మొత్తం మిక్స్ అయిపోతుంది. లాస్ట్ వేస్తే అది ఎక్కువ వేగదు, డైరెక్ట్ తీసి అవతల పడేయచ్చు అనమాట తినకుండా. ఫ్రెండ్స్ కరివేపాకు వేసుకుని తినడానికా పడేయడానికా? పడేయాలంటేంటి? పడేయడానికి, తినడానికి. ఈ విషయం నాకు తెలియదు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను. కరివేపాకు అనేది పడేయడానికన్నా కూరలో వేస్తే తినడానికి కాదట. ఆ ఫ్లేవర్ వస్తుంది అదంతే. ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటున్నారు. సో నాకు తుమ్ములు దీవత్తంగా వస్తున్నాయి దీని కర్రీ వల్ల. నేనంతా చూడండి కళ్ళ వాటర్ వస్తుంది. ఇది నన్ను ఏడిపిస్తుంది, గుడ్డు పెట్టేసి నన్ను తుమ్మిపిస్తుంది, దగ్గిపిస్తుంది, ఏడిపిస్తుంది. దీని సంగతి ఆఫ్ చేసింది. దీని కోసం రైస్ ఆల్రెడీ వండి పెట్టేసింది పొద్దున్నే, సరిపోతుంది. మళ్ళీ ఎండకి వేరే అన్నం తినాలని అనిపించట్లేదు ఫ్రెండ్స్. సో వచ్చేసింది మన ఫుడ్, తిన్నాము. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది స్ప్రైట్ కాదు, వాటర్.
ప్లీజ్ మోసపోకండి స్ప్రైట్. నేను ఫస్ట్ అనుకున్నా రాగానే పోస్ట్ చేస్తే అబ్బా పింక్ రాగానే నాకు స్ప్రైట్ పోస్ట్ ఇచ్చింది అనుకున్నా, కానీ తేగి యూస్ చేసిన అది వాటర్ బాటిల్. మా ఇంట్లో ఇవే ఉంటాయి, బాటిల్స్ ఉండవు. స్ప్రైట్, థమ్స్ అప్ ఇవే బాటిల్స్. చెప్పనా వాటర్ బాటిల్స్ ఒకసారి నింపి సాయంత్రం వరకు తాగొచ్చిన దాని తాగొచ్చు. బద్ధకం. డబ్బులు సేవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మామూలుగా చేయట్లేదు. డబ్బులు చాలా సేవ్ చేస్తున్నాం. ఒక బాటిల్లోనే వచ్చేస్తాయి. మీరు కూడా పడేయకండి, బాటిల్స్ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. తినే ఫస్ట్ నువ్వు తిని చెప్పు. తింటున్నా ఫ్రెండ్స్. నేను ఇట్లా తీసేస్తా. కరేపాకు వేస్తాను ఫ్రెండ్స్. తినను నేను, జస్ట్ ఫ్లేవర్ ఒక్కటి ఇష్టం. కరివేపాకు తీసేసి పక్కన పడేస్తాను. మా ప్లేట్స్ కనిపించట్లేదా? బాగుందా? ఉప్పు తక్కువ, కారం ఎక్కువ, బాగానే ఉందా? బాగానే ఉంది అంటే బాగుంది కాదు, బాగుంది. నాకైతే నచ్చింది. దీనికి ఎక్కువ బాగుంది. ఈ విషయం తెలిసి తిండి తిన్నాక తర్వాత రీల్స్ చేయాలి. ఎవరైనా తిన్నాక రీల్స్ చేస్తారా? మీరు చేస్తారా? మేమంతే కడుపు నిండా తిని ఇప్పుడు రీల్స్ స్టార్ట్. అందరు రీల్స్ చేసి అలిస్తే తింటారు కదా, మేము అలా కాదు. మేము ఉంటా తిని అడిగిన దాకా రీల్స్ చేస్తాను. మన పిండితో కర్రీ పాయింట్ పెట్టిద్దాం. మస్తు నడుస్తుంది. నేను కర్రీ పాయింట్ పెట్టాను అంటే కొంచెం స్పైసీ తినే వాళ్ళకి బాగా నడుస్తుంది. మొన్నటి చాలు, మన పప్పుచారు పచ్చారు మొన్నటి తినాలి. ఏది పెడితే తినాలి. నిన్నటి పెరుగు, ఇవాళ కూర. ఏమైంది? కూర నివాళ చేసింది. చారు నిన్నది, పెరుగు నిన్నది, కూర మాత్రం ఇవాళ. అందుకే నేను కూర తింటున్నా. నాకైతే చారు ఎన్ని రోజులున్నా తింటా. మ్యాగీ తింటుంది. మ్యాగీ పిచ్చి పిచ్చిగా తింటా. చేసేలోపే సగం తింటా ఫస్ట్. మ్యాగీ కంపెనీ చేస్తున్న ఎవరైనా ఉంటే, స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే మీరు దీనికి మ్యాగీ పంపించండి. మీకోసం మంచిగా తిని పెడుతుంది అది. మంచి రివ్యూస్ కూడా ఇస్తుంది మ్యాగీ. రివ్యూస్ కూడా ఇస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీ చేస్తాం. నెక్స్ట్ కూడా అప్పుడు మీకు చూపునికి ట్రై చేస్తుంది. నాకు ఎట్లా ఎన్ని మ్యాగీస్ వచ్చు, ఏం చేస్తుంది చూపిస్తాం. మ్యాగీలు అంటే ఒకప్పుడు మొత్తం కాలేజ్ డేస్లో మ్యాగీ తిని బతికేసిన. నన్ను కూడా చంపించాలి సార్, నేను కూడా తిన్నాను. బాగాలేదా? బాగాలేదు. దీన్ని ఇంకో దగ్గర అలవాటు కూడా ఉంది. ఉత్తి అన్నంలో బూందీ వేసుకుని తింటుంది ఫ్రెండ్స్. అవును, ఇవన్నీ టేస్ట్ తినేటోళ్ళకి తెలుసు. ఎవరైనా తింటారా అట్లా? మీరు తింటారా? తింటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఉత్తి అన్నంలో మిక్చర్ బూందీ. నేను కూడా తిన్నా ఫ్రెండ్స్, దీని పుణ్యమా అది. నాకు కూడా మస్తు ఉంటుంది. కాలేజ్లో ఉన్నప్పటి నుంచి ఇవన్నీ చేశాను అనమాట. ఇవన్నీ వంట చేసే పని కూడా ఉండదు, ఏముండదు. షాప్కి వెళ్ళామా, 10 రూపీస్ బూందీ తెచ్చుకున్నామా కథం. ఇంటర్లో ఉన్నప్పుడు మాకు ఎప్పుడైనా హాఫ్ డేస్ కాలేజ్ పంపిస్తే ఇది ఇంటికి వెళ్ళి అయితే మ్యాగీ, లేకపోతే వైట్ రైస్లో బూందీ ఇవే తింటుంటే. అప్పుడు వచ్చినాయి అవే, ఇంకా ఎక్కువ రావు. అంటే మనం పెద్ద కుప్పలం కాదు కదా, మన మొహాన్ని అంటారు బాగా. ఇంట్లో ఎలాగో అన్నం ఉంటుంది, ఇంకా షాప్కి వెళ్ళి బూందీ కొనుక్కొచ్చుకొని తినేస్తుంది. ఇప్పుడంటే ఏడ పడతాడా, ఏమంటే అవి దొరుకుతున్నాయి. అప్పుడు అవి కూడా దొరుకుతున్నాయి. అంటే అప్పుడంటే మేము 90s 40s కాదు, 2000s. కానీ స్టిల్ అంటే అప్పట్లో మనం ఇప్పుడున్నంత లేదు, అప్పుడు కొంచెం తక్కువే. మా మమ్మీ వాళ్ళు అప్పట్లో మా పాకెట్ మనీ 10 రూపీస్, 15 రూపీస్, 20 రూపీస్ ఇస్తున్నా. 20 రూపీస్ మేము పానీపూరి తినడానికే మాకు సరిపోతుంది. పానీపూరి ఇంకా మేము సేవ్ చేసి డైలీ పానీపూరి తింటుండే ఫ్రెండ్స్. ఇప్పుడు కాలేజ్ నుంచి బస్ స్టాప్కి వెళ్ళే దానిలో ఒక పానీపూరి బండి ఉంటుంది. ఆ బండి దగ్గరికి వెళ్ళి రోజు పానీపూరి ఉంటుంది. పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పానీపూరి లవర్స్ అందరూ బయటకి వేసుకున్నాం. ఒకసారి వెళ్ళా పానీపూరి తిని చాలా రోజులు వెళ్ళాం. అట్లా 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 తిరుక్కుంటూ పానీపూరి వ్లాగ్ బాగా ఎంజాయ్ చేసింది. చాలా దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్య పెద్దగా నడుచుకుంటూ వెళ్ళి
మా కాలేజ్ చైతన్యపూర్లో ఉండేది. చైతన్యపూర్లో కూడా బస్ స్టాప్ ఉండేది, కానీ మేము ఎప్పుడు అక్కడ బస్సు ఎక్కలే. చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్ ఎక్కి పోనీ ఆడేమన్నా ఖాళీ ఉంటుందంటే కాదు, ఆడ కూడా ఫుల్ జనాలే, అయినా అక్కడికి వెళ్ళేది టైం పాస్. నీకు గుర్తుందా ఒక రోజు మనం గౌరల్లి బస్ ఎక్కినాం. అది ఇప్పటికీ మా ఆయన చెప్పి పిచ్చి పిచ్చిగానే అవుతాడు. నేను కూడా చెప్తూనే ఉంటాను మా ఇంట్లో వాళ్ళకి. ఆ రోజు ఆ బస్ ఎంత రష్ ఉందంటే యాక్చువల్లీ గౌరెల్లి బస్సు స్ట్రైట్ గా దిల్సుఖ్నగర్ నుంచి హైతనగర్ నుంచి వెళ్తుంది. మేము ఆ రోజు చూసుకోలేదు, కింద వయార్ ఉంటది కదా అది చూసుకోలేదు. ఆ రోజు పోట్లాడి మరీ ఎక్కినాం మా బస్సుని. ఒకరితో కొట్లాడ కూడా అయింది, ఆ కొట్లాడలో కూడా చూసుకోలేదు వయా నాగోల్ నుంచి అని ఉంది. అది చాలా దూరం ట్రావెల్ చేశాక మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ బస్సు మనం ఎక్కాల్సిన బస్సు కాదు. అబ్బా నాకు పెద్ద అడ్వెంచర్ మా లైఫ్లో, మర్చిపోలేని ఒక సంఘటన ఏంటంటే అదే మా లైఫ్. ఇంటికి వెళ్ళాల్సిన మేము నైట్ 7:30కి గుంటూరు నుంచి హైతనగర్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆ బస్సు. హైతనగర్ వెళ్ళి మాత్రం ఏం చేస్తాం అనేసి గుంటూరులో మా పిన్ని వాళ్ళు వెళ్ళింది. అక్కడ దిగితే కనీసం తెలిసిన వాళ్ళు ఉన్నారు అని ఒక ధైర్యంతో గుంటూరులో దిగి ఆ బస్సు కూడా ఎట్లుంటుంది, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. ఇంకా మా ఫేసులు చూడాలి, ఒకటే తక్కువ అమ్మాయినా మేము ఇద్దరమే ఉన్నాం బస్సులో. బాబో ఈ బస్సు ఎక్కడ పోతుంది ఎవరిని అడుగుదామంటే వీళ్ళకి తెలియదు అనుకుంటారేమో అన్న భయం. తెలిసిన వాళ్ళకి పెద్ద ఫోన్ తెచ్చుకుంటూ కూర్చున్నాం బస్సులో. ఎక్కడ దిగాలంటే ఇక్కడ దిగాలి అనుకుంటూ కూర్చున్నాం బస్సులో. టికెట్ మాత్రం హైదరాబాద్ తీసుకున్నాం, గమ్మున కూర్చున్నాం. హైదరాబాద్కి అయితే పోతుంది కదా ఈ బస్సు అని ఒక నమ్మకం కూర్చున్నాము. ఎంత దూరం ఉన్న ఓని అని. అప్పటికి మన దగ్గర ఫోన్స్ కూడా లేవు, ఫోన్ చేసి చెప్దామంటే. సో అక్కడ గుంటూరులో దిగి ఒక కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తే మా డాడీకి ఫోన్ చేసి అప్పుడు చెప్పినాం, ఇట్లా మేము వేరే బస్సు ఎక్కినాం, ఇట్లా రూట్ మారిపోయినాం అని చెప్తే వీళ్ళ బాబాయ్ పాపం వచ్చి తీసుకెళ్ళారు. వీళ్ళ పిన్ని మా కోసం వేడి కారం వేసి ఇచ్చిందారు, మేము తిన్నాం కదా. ఇదంతా ఒక ఎత్తు. ఇది ఇంటికి వెళ్ళే దారిలో దీన్ని దించేస్తే వీళ్ళు అన్న వచ్చి ఎక్కించుకున్నాయని ఇంత లేట్ అమ్మంతా అని అడిగాడు. మాకు మమ్మీ కండక్టర్, అన్న డిగ్రీ చేస్తుండే, ఊరంతా తిరిగే చక్కర్లు. నైట్ ఎప్పుడు వస్తుంది నేను పోయినాక నన్ను అసలు ఇంత లేట్ వచ్చినావా ఈ బస్ ఎక్కినా అడిగేటోడు కూడా లేరా. తెల్లారి మళ్ళీ చెప్తే ఓ బిడ్డ గా బస్ ఎక్కినావా, కండక్టర్ అని చెప్పకపోయినా మీ అమ్మ ఇంకేం లేచినా నా ఇజ్జత్ మొత్తం పోతుండే. లైఫ్లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఇప్పుడు తలుచుకుని నా వస్తున్న రోజు ఎంత భయపడ్డాం తెలుసు. భయపడుకుంటా అసలు ఏ భయం లేదు, మాకు అన్ని తెలుసు అనేసి బస్సులో బిల్డప్ బిల్డప్ చూపించుకుంటూ అంటే తెలియదు అంటే మళ్ళీ ఏమైనా అయితే భయం అవుతుంది కదా. వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు కదా, డైలీ వచ్చే వాళ్ళు అనుకుంటే తెలిస్తే వెనకాల ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తారేమో. అప్పుడు ఒక రేంజ్ భయం అన్నట్టు. అప్పుడప్పుడే మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా కొత్త పోతు వాళ్ళు ఆ రోజు ఉంచి బస్సులు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ కింద అన్ని చూసుకొని అన్ని వయాలు చూసుకొని ఎక్కడ పోతుంది ఏంది ఫస్ట్ నెంబర్లన్నీ ఒక బుక్లో రాసుకునే మమ్మీని అడిగి ఆ తర్వాత ప్రిపేర్ అయ్యే ఎక్కేటోళ్ళం. అట్లా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి. అట్లా ఆ మినిట్కి భయం అనిపిస్తుంది, దాని తర్వాత తలుచుకుంటే నవ్వు వస్తుంది, అంత మనమే నా చేసింది అనిపిస్తుంది. ఏదో అట్లా అట్లా అయిపోయింది ఆ రోజు. ఫోన్లు ఉన్నాయి నా దగ్గర ఉండేది, కానీ ఎప్పుడు కాలేజ్కి ఎలో కాదు. ఒకవేళ ఎప్పుడన్నా ఫోన్ తీసుకొచ్చినా అలా బ్యాలెన్స్ ఉండదు ఫస్ట్. అప్పుడు గీక్కొని వేసుకునేది కదా స్క్రాచ్. గీకే కాదు ఇట్లా ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కడి స్మార్ట్ ఫోన్స్ లేవు, డబ్బా ఫోన్. నా దగ్గర ఆ డబ్బా ఫోన్ కూడా ఉండకపోతున్నాయి. నేను ఎప్పుడు ఒకసారి మా తాత దొంగతనంగా తీసుకొచ్చేది. సో ఇలా చేసిన అనమాట నేను ఇంటర్లో. చాలా చేసాం లేకపోతే పనులు ఇంటర్లో ఇంకా మస్తు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ చేసి ఆల్మోస్ట్ అందరు చేసే ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇన్సిడెంట్ మనకు అట్లా. హైలైట్ ఏంటంటే మేము ఇద్దరం స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. కానీ స్కూల్లో 8th క్లాస్లో స్టార్ట్ అయింది. అయితే ఇంటర్ కాలేజ్లో నాకు తెలియదు అదే కాలేజ్ అనేది, దీనికి తెలియదు నేను అదే కాలేజ్ అని. అనుకోకుండా అట్లా కలిసినాం అనమాట. కలిసి జర్నీ అట్లా స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు బిత్తరమొహాలు వేసుకొని పోయినాం శ్రీ చైతన్య కాలేజ్కి. తెలియదు మా స్కూల్లో అందరూ దగ్గర ఉంటుంది కదా, నారాయణ పనామ దగ్గర ఎక్కేసారు అందరు. ఎవరు తెలియదు, మేము ఇద్దరమే అక్కడ జాయిన్ అయినాం. దానికి తెలియదు నాకు తెలియదు, మాకేం ఫోన్ లేరు కదా. ఎట్లా అనుకుంటున్నాం బిత్తరమొహాలు వేసుకొని పోయినాం. సడన్గా అమ్మగారు అనిపించారు,
హే పింకీ హే మమతా ఇదే పని మాకు. అట్లా అప్పుడు కొంచెం సెక్షన్స్ వేరే ఉన్నాం కానీ సేమ్ క్లాస్ ఆ. సెక్షన్స్ వేరే ఉంటాయి. బెల్ ఎప్పుడు రింగ్ అవుతుందా బ్రేక్ అని చూస్తుండే, ఎదురు చూస్తుండే, పరిగెత్తచ్చు వాళ్ళ దగ్గరికి ఒకరని. అంతే. బ్రేక్ రాగానే పరిగెత్తేది, లంచ్ బ్రేక్ మధ్యలో ఇంటర్వెల్స్లో మాక్సిమం కలిసే వెళ్ళేటోళ్ళం, కలిసే వచ్చేటోళ్ళం. అది మాత్రం షూర్. బస్లో మాత్రం పక్కా. మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ మాత్రం పక్కా వెళ్తుండే. 6 o'clock కాలేజ్ అయిపోతే మేము ఊరంతా తిరిగి 7:30కి ఇంట్లో పడుతున్నాం. ఇంటికి పోతుండే. మంచిగా ఉంటుండే కాలేజ్. కాలేజ్ లైఫ్ బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రావు అసలు. ఆ తర్వాత మేడం గారు నువ్వు చెప్పు డిగ్రీకి వెళ్ళిపోయారు. మా వాళ్ళు నన్ను ఫోన్ చేసి బీటెక్లో పడేసారు. ఇంకా లైఫ్ అట్లా 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 వెళ్ళిపోయింది. ఏదో మళ్ళీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటి వల్ల ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏదో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కాబట్టి మళ్ళీ కలిసినాం. స్మార్ట్ ఫోన్ లేకపోతే మళ్ళీ ఎక్కడ ఉండు అని. స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్ వీటి పుణ్యమా అని. దీని పెళ్ళిన కానీ దీని ఆయన నెంబర్ నా దగ్గర ఉండేది కానీ దీని నెంబర్ నా దగ్గర లేదు. అసలు నా ఫోనే లేదు, నెంబర్ కాదా. వీళ్ళ ఆయన అడుగుతుండే అప్పుడప్పుడు ఎట్లుంది పింకి, ఏం చేస్తుంది, బాగుందా, ఏం చేస్తుంది అని అడుగుతుండే. నాకు ఫోనే లేదు వీడికి వచ్చినాక. 2017లో కొనుక్కున్నాను ఫోన్. సో ఇదే మా ఫస్ట్ వ్లాగ్ అనమాట. తినడం అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ రీల్స్ స్టార్ట్ చేయాలి. చాలా పద్ధతిగా ఉంది కానీ ఒక అర్ధగంట టైం వేస్ట్ చేసి తయారయ్యి చేస్తాం. సబ్బు కూడా పెడతాము చూడండి. సో ఐ హోప్ మీ అందరికీ మా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గాసిప్ గర్ల్స్. బాయ్ బాయ్ బాయ్, మళ్ళా కలుస్తాం.